హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నైట్ వ్లాగ్ అండి. ఈరోజు మా డిన్నర్ కోసం అయితే పప్పు చేశాను. ముద్దపప్పు, టమాటా చట్నీ, వైట్ రైస్ అయితే చేశాను. మా డిన్నర్ అయితే ఇంకా వాటితోనే కంప్లీట్ అవుతుంది. మీరు తిన్నారా, ఏం తిన్నారో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకసారి నా ఛానల్ అయితే చెక్ చేయండి. నేను 3-4 డేస్ బ్యాక్ మీషో క్రియేటర్స్ హబ్ గురించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. అది సెల్లర్స్కి చాలా ఉపయోగపడుతుంది. సెల్లర్స్ కానీ కాదు, యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి, ఇన్స్టాగ్రామ్ కంటిన్యూస్గా పేజ్ యూజ్ చేసే వాళ్ళకి, కంటెంట్ క్రియేటర్స్కి మీషో క్రియేటర్ హబ్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. దాని నుంచి ప్రొడక్ట్స్ తీసుకొని రివ్యూలు ఇస్తూ మనం ఎర్న్ చేసుకోవచ్చు. దాని నుంచి కమిషన్ వస్తుంది. వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే తర్వాత వచ్చేసి మనం చేసే బిజినెస్, ట్రెండింగ్ బిజినెస్ ఏదైనా సరే, క్లాతింగ్ కానీ, సోప్ మేకింగ్ కానీ, సోప్ వీడియోస్, జ్యువెలరీ మేకింగ్ వీడియోస్, అవన్నీ కూడా మనం బిజినెస్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అన్న టాపిక్ మీద కూడా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. అది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ గురించి కూడా ఒక వీడియో అయితే తీశానండి. ఒక వీడియో అప్లోడ్ చేశాను ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ గురించి. చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రోడక్ట్స్ని ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో పెట్టి చక్కగా సేల్స్ చేసుకుంటున్నారండి. ఆర్డర్స్ కూడా చక్కగా వస్తాయి. నేను ఫస్ట్ మీషో రీసెల్లర్గా చేసినప్పుడు నాకు యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ నాకు తెలియదు. నేను యూజ్ చేసింది ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అండి. దాంట్లో ప్రోడక్ట్స్ అయితే రీసేల్ చేసి మార్జిన్ అయితే చక్కగా తీసుకున్నాను నేను. చాలా బెనిఫిట్ ఉంటుందండి. మీకు క్లియర్గా కావాలంటే నాకు కామెంట్ చేయండి. క్యాటలాగ్ గురించి కానీ, ప్రైజెస్ గురించి కానీ, ఎలా అప్లోడ్ చేయాలి, డిస్క్రిప్షన్ విషయంలో కానీ, లేదా సిఓడి మొత్తం డీటెయిల్గా అయితే మొత్తం ఎలా చేయాలి అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేస్తాను. నాకు కామెంట్ అయితే చేయండి. సెల్లర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆ వీడియో అయితే. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే వెంటనే ఆర్డర్స్ అయితే రావు కదండి. సో మనం ఒక్కదాని మీద డిపెండ్ అవ్వకుండా ఇటు యూట్యూబ్, ఇన్స్టాలో, అలాగే ఫేస్బుక్లో కూడా 3 సైట్లలో మనం అప్లోడ్ చేయడం వల్ల ఒకటి లేదా 2 ఏ ఒక్కదాని నుంచి వచ్చినా మనకి చక్కగా సేల్స్ అవుతాయి కదండి మన ప్రోడక్ట్స్. అయితే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి ఆ వీడియోస్ అయితే చెక్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. లేదా డీటెయిల్గా వీడియో అప్లోడ్ చేయమన్నా కానీ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను. నేను బెనిఫిట్ అయ్యాను కాబట్టి మార్కెట్ ప్లేస్ నుంచి మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేనైతే షేర్ చేస్తున్నాను. నాకు తెలిసి చాలామందికి తెలియకపోవచ్చు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ గురించి. తెలిసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రోడక్ట్స్ అయితే సేల్ చేసుకుంటున్నారు.